నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయతల పరిచయ కార్యక్రమానికి కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నిమ్మగడ్డ గ్రామానికి చెందిన శ్రీ మాలంపాటి రంగారావు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 40 సంవత్సరాలుగా కంద పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు కంద పంట సాగులో వీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం. కంద మీరు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి, అదేవిధంగా ఏ రకం సాగు చేస్తున్నారండి? కంద పైరు గజేంద్ర వెరైటీ వేస్తున్నామండి. లోకల్లో ఎక్కువ కాలం నుంచి వాడుతున్న విత్తనాలు ఇది ఒకటి మూలంగా బీహారు, ఒరిస్సా నుంచి కూడా విత్తనాలు తెప్పించి దాన్ని మాడిఫై చేసి 2-3 సంవత్సరాల పాటు రెగ్యులర్ ఇక్కడ వేస్తున్నామండి. ఆదాయాలు బాగుంటున్నాయి. నేను ప్రతి సంవత్సరం 1.5 ఎకరాల 2 ఎకరాల లోపు వేస్తున్నానండి. ఈ పైరు రొటేట్ చేసుకుంటా కంద, పసుపు, అరటి ఈ మెట్ట భూమిలో రొటేట్ చేసుకుంటూ వెళ్తున్నాము. కంద పంటలో మీరు పాటిస్తున్నటువంటి నీటి యాజమాన్యం గురించి ఒకసారి చెప్పండి. కంద పంటలో నీటి యాజమాన్యానికంటే ముందు మినప చేలలో ఉన్న మినపేరు రొట్ట దాన్ని వేస్ట్గా పారేయకుండా ఆ రొట్టను తీసుకొచ్చి ఈ మొక్క నాటిన తర్వాత బోధుల్లో వేస్తామండి. బోధుల్లో వేసి పక్క నుంచి రేగదంటం మూలంగా ఏంటంటే అది కబ్బడిపోతుంది. అప్పుడు నీళ్లు పారించడం మొదలు పెడతామండి. దాని మూలంగా ఏంటంటే నేల విపరీతంగా గొల్ల వస్తుంది. కందకంటే నీరు తడి ఎక్కువ కావాల్సి వస్తుందండి, ఎక్కువ అవసరం కూడా. దాని మూలంగా ఇప్పుడు ఈ మినప రొట్టను తీసుకొచ్చి దాంట్లో ఇటు మూలంగా నీరు పీల్చుకునే శక్తి ఉండి ఎక్కువ నీరు ఆపుకొని మొక్కకు అందిస్తూ ఉంటుందండి. నేల గుల్ల వస్తుంది, దానివల్ల బాగా ఉపయోగం ఉంది. కంద 7-8 నెలలు గట్టిగా ఉంటుందండి. కొంచెం బెస్ట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఇంకొక నెల అదనం ఉంటుంది. ఈ కంద నీటి తల్లి వచ్చేసరికి అండి ఈ కందకి ఎక్కువ వాంటింగ్ అండి. ఎక్కువైనా ఇబ్బంది లేదు, కానీ తక్కువ అవ్వకుండా చూసుకోవాలి. ప్రతి నెల కనీసం 20 రోజులకు ఒకటైనా పడతా ఉంటుందండి రెగ్యులర్గా. కంద పంటలో మీరు పాటిస్తున్నటువంటి ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి చెప్పండి. కందలో కూడా అండి కంపోస్ట్ ఎరువులు ఎక్కువ వాడతామండి. కంపోస్ట్ ఎరువులను ఘనజీవామృతం, ద్రవజీవామృతం అవి కూడా దాంట్లో ఇస్తూ ఉంటామండి. దాని మూలంగా ఏంటంటే భూమి సేంద్రీయత బాగా పెరిగి మొక్క దృఢంగా మొదలు బలంగా ఉండి దృఢంగా రావడానికి అవకాశం ఉంటుంది. గొడుగులు కూడా చక్కగా ఎక్కువ రోజులు చుట్టడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలం నిలబడి ఉంటుందండి పైరు. అందుకని ఎక్కువ మేము కంపోస్ట్ ఎరువులను ఇవే వాడతామండి. కందకి 1 నెల రోజులు సుమారుగా పడుతుంది మొలక రావడానికి. 1 నెల రోజులు పట్టిన తర్వాత మొలక వస్తున్న సందర్భంలోనే ఒకసారి ఈ కంపోస్ట్ ఎరువులను మళ్ళీ జీవరసాయన ఎరువులన్నీ కూడా కలిపి మొదటిసారి దుక్కులోనే DAPను వేస్తామండి. రెండోసారి దుక్కులోకి వచ్చేసరికి మళ్ళీ కంపోస్ట్ ఎరువులు ఒక 5 బ్యాగులను, వానపాముల ఎరువు ఒక 2-3 బ్యాగులు, వేపపిండి ఒక 2 బ్యాగులు, ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, ఫాస్ఫోబ్యాక్టీరియా, నైట్రోబ్యాక్టీరియా ఇవన్నీ కూడా కలిపి దాంట్లో వేస్తామండి. ఎక్కువగా మళ్ళీ మూడోసారి వచ్చేసరికి మళ్ళీ ఈ బొరాను ఇవి కూడా కలిపేస్తామండి. కంపల్సరీగా సాయిల్ అప్లికేషన్ చేయాలండి బొరాను కూడాను. దాని మూలంగా మాకు దుంప సైజులోనూ ఇట్లో కూడా చాలా తేడా కనపడుతుంది. మైక్రో న్యూట్రియంట్స్ కూడా కంపల్సరీ స్ప్రే చేయాలండి దానికి. కందకి దానికి కావాల్సిన పోషకాలు భూమి నుంచి తీసుకునే శక్తి చాలలేదు. అందుకని కంపల్సరీ పైనుంచి కూడా మేము మైక్రో న్యూట్రియంట్స్ అందిస్తున్నాం. ఫార్ములా 4 అప్లై చేస్తున్నామండి పైన కూడా. కంద పంటలో సాధారణంగా ఎటువంటి పురుగు తెగులు వస్తూ ఉంటాయండి, మీరు వాటిని ఏ విధంగా నివారిస్తున్నారండి? కందలో కూడా దుంపకుళ్ళు వస్తున్నాయండి. ఎదురు ఇట్లా దుంపకుళ్ళు వచ్చి మొక్కలు పడిపోతూ ఉంటున్నాయి. దాన్ని మేము ట్రైకోడర్మా వాడటం మూలంగా మాకు పెద్ద ఇబ్బంది అనిపించట్లేదు. పై తెగుళ్ళు వచ్చేసరికి అండి కొంచెం ఆకు తెగుళ్ళు వస్తున్నాయి, బ్లాస్ట్ అటువంటివి వస్తున్నాయండి. దానికి ఇన్నాళ్ళు కాప్రాక్సిక్లోరైడ్ కానీ లేదంటే బ్లైటాక్స్ స్ప్రే చేస్తున్నామండి. పైన కూడా స్ప్రే చేస్తున్నాం, కింద మొదలన్నప్పుడు కూడా సాయిల్ అప్లికేషన్ ఇస్తున్నామండి. పైన కూడా కాప్రాక్సిక్లోరైడ్, క్యాబ్రిటాప్ అటువంటి కూడా మేము స్ప్రే చేస్తున్నాం. కంద పంటలో మేలైన దిగుబడులు పొందడానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి, నీరు ఎరువుల యాజమాన్యం గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా రైతులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.